షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అమెరికా అల్లుడు విషం తాగాక అక్క నెత్తురు కక్కుతూ హాస్పిటల్కి వెళ్ళిన ఘటన అంత ఈజీగా ఎలా మర్చిపోతాం? ఆ యమధర్మరాజు యమపాశాన్ని అక్క మీదకు విసిరితే అన్యాయమైపోయిన నా కొడుకు జీవితాన్ని సరిదిద్దాకే నా ప్రాణం తీసుకో యమరాజా అని మొత్తుకొని మరీ వెనక్కొచ్చేసింది అక్క. ఇన్ని మాటలంటున్నావే, నగినే గనక అమ్మవారి బొట్టు పెట్టి తమలపాకు నెత్తిన పెట్టకపోయింటే తిలోత్తమ్మ బతికేదా చెప్పండి. నోరెలా వచ్చింది? ఏమండి, ఇది చేతుపళ్ళ ఏదో గారడి చేస్తే మీరు గొప్పనుకుంటున్నారా? ప్రమాదంలోకి నెట్టేసి తిరిగి కాపాడేస్తే మానవత్వం అనరు. అయ్యో, అపార్థం చేసుకోకండి అమ్మగారు. నిజంగా మీరు అమ్మవారి దయ వల్లే బతికారు. రే నోర్మై! డాక్టర్ల కృషి వల్ల, పెట్టిన ఖర్చు వల్ల, అన్నిటికంటే ముఖ్యంగా నా కొడుకు విశాల్ తీసుకున్న కేర్ వల్ల నేను బతికానే గాని నువ్వు చెప్పే ఆ అమ్మవారి వల్ల కాదు. నైని నమ్మకానికి, అమ్మవారి మీదున్న భక్తికి విలువ కట్టని మీకు ఎంత చెప్పినా అర్థం కాదు. అమ్మగారు, విశాలాక్షి అమ్మవారి దయ వల్లే ఈ విషయం సీసాను పోల్చుకోగలిగాను. విషయం కలిపిన వాళ్ళని కూడా కనుక్కునే అవకాశం అమ్మవారే ఇస్తారు. విన్నావా నాన్న? ఇంకా నయం, డైరెక్ట్ గా అమ్మవారితోనే మాట్లాడతానని లేదు. ఏ అయినా ఇదే విషయం సీసా అని ఎలా కనుక్కోగలిగావో చెప్పు. అమ్మవారు ఎలా దయ చూపించారో చెప్పు. అదే అమ్మగారు, ఏంటి తల దించుకున్నావు?